ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా పవర్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ వచ్చాయండి. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ మనకు వస్తుంది. చాలా రోజుల తర్వాత టాటా పవర్ న్యూ వేకెన్సీస్ని రిలీజ్ చేసింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ వస్తుంది. అంతేకాదు మీ మొబైల్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మంచి శాలరీ వస్తుంది, అరౌండ్ 75,000 ఈ విధంగా ఉంటుంది. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా అంతకన్నా ఎక్కువ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదున్నా మీరు వీటికైతే ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసి ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా పవర్ నుండి న్యూ రిక్రూట్మెంట్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు అసోసియేట్, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాటా పవర్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే టాటా పవర్. ఏమేం పోస్టులు వచ్చాయంటే క్లస్టర్ హెడ్, లీడ్ ఇంజనీర్, లీడ్ ట్రెజరీ, గ్రూప్ హెడ్, ఈ విధంగా డిఫరెంట్ పోస్టులు మనకైతే వచ్చాయండి. అంటే ఆపరేషన్స్, ఇంజనీరింగ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికైతే ఎలిజిబుల్. జాబ్ లొకేషన్ చూసినట్లయితే అక్రాస్ ఇండియా మనకి జాబ్స్ అయితే ఉంటాయండి. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి కంపెనీ రూల్స్ పరంగా అయితే ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి శాలరీ ఇస్తారు, అరౌండ్ 75,000, ఇంకా అంతకన్నా అబోవ్ కూడా మనకైతే రావచ్చండి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 8 years, అంతకన్నా అబోవ్ ఉన్న అందరూ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. జనరల్ ఓబీసీ వారైనా ఎస్సీ ఎస్టీ వారికైనా ఎవరికి ఎటువంటి ఫీ ఉండదు, నిల్ ఫీ అండి. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్, మీకు డిగ్రీ ఏదున్నా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అంత ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మీకు వీటికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టు బి ఫ్రాంక్ డాట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది టాటా పవర్ రిక్రూట్మెంట్ 2021 అని చెప్పి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక్కసారి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే కింద మనకి అప్లై చేయడానికి లింక్ అయితే కనిపిస్తుంది. అది ఇక్కడ కనిపిస్తుంది, నో హౌ టు అప్లై ఫర్ టాటా అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ టాటా పవర్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ పేజ్కి అయితే వస్తామండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు ఏదైతే జాబ్ కి అప్లై చేయాలనుకున్నారో డైరెక్ట్ గా ఆ జాబ్ పేరు ఇచ్చైనా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా మనం సింపుల్ గా ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయాలండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఏవైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఛానల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కేటగిరీ స్పెషలిస్ట్ అని చెప్పి ఈ విధంగా కంపెనీ ఏ జాబ్స్ అప్డేట్ చేసినా అది ఇక్కడ మనకైతే పెడుతుంది. మీరైతే అప్పుడప్పుడు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఒకసారి ఓపెన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. మనకి దీంట్లో అయితే సెల్ అయితే సరిగా కనిపించట్లేదు. ల్యాప్టాప్ ఆర్ మనకి కంప్యూటర్ లో కానీ ఓపెన్ చేస్తే బాగా అయితే కనిపిస్తుంది. సింపుల్ గా మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చండి. మీకు అంటే ఒకసారి మీరు ఏంటంటే డెస్క్టాప్ మోడ్ లో పెట్టి కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఈమెయిల్ ఐడి ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ అప్లై మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మన రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి సరిపోతుంది. దాని తర్వాత కంపెనీ వాళ్ళు మనైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఎటువంటి రూపాయి ఇవ్వకుండా అంటే 0% అప్లికేషన్ ఫీతో టాటా పవర్ జాబ్స్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.